అరుదైన చారిత్రక సంఘటనలకు ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు శ్రీకాకుళం జిల్లా. ప్రాచీన కాలం నాటి నుంచి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూలింగాలు కూడా. అయితే స్వయంభూ శివలింగాల్లో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. టెక్కలి పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలో వెలిసిన మల్లికార్జున స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూలింగం గురించి కొద్దిమందికే తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. గోపురం ఉండదు. స్వామివారు ఎప్పుడు ఎండలో ఉండాల్సిందే. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటం వల్లే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పిలుస్తారు. ప్రపంచంలో ఏ ఆలయానికైనా గర్భగుడి ఉంటుంది. అక్కడ మూల విరాట్టు ఉండటం సహజం. కానీ రావివలసలోని ఈ ఆలయానికి పైకప్పు ఉండదు, గర్భగుడి ఉండదు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయాలంటే 2 అంతస్తులు ఎత్తులోకి వెళ్లి అక్కడి నుంచి అభిషేకం పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పరమాణువు సైజు కూడా ఆ మూల విరాట్టు పెరుగుతూ వస్తుంది. నిత్యం ఎండలో మూల విరాట్టు ఉండటంతో ఈ స్వామికి ఎండల మల్లికార్జునుడు అని పేరు. కార్తీక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా మల్లి పుష్పాలతో పూజిస్తున్నారు కాబట్టి మల్లేశ్వర స్వామిని నామకరణం చేశారు. అతను పూజించినటువంటి సమయం అంతా కూడా స్వామి అలా దినదిన అభివృద్ధికి వస్తూ ఉంది అనమాట. ఇది చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆగమ శైవ శాస్త్రానుసారంగా ఎంతవరకు పూజించబడుతుందో అంతవరకు దినదిన అభివృద్ధి అవుతూ ఉంటుంది అంత మనోవక్క సంకల్పాన్ని తెలియజేశారంట. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో అర్జునుడు కూడా అన్ని శైవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అందుకు అతను ఏంటంటే వరం వేడుకున్నారు, నీ పేరుతో పేరు వేడుకున్నారు. అందుకు అర్జున అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్చడం జరిగింది. శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా అలాగే స్వామి దినదిన పెరుగుతూ వస్తుంది కాబట్టి స్వామి అలా నిరాకార స్వరూపమై గుడి గోపురం లేకుండా ఎండల నుంచి వర్షం కురుస్తూ ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది.